యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి వరుసగా రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. మూడో ఏట కూడా 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయాన్ని రాబట్టింది. పునర్నిర్మాణం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. హుండీ ఇతర అన్ని రకాల ఆదాయం పెరగడంతో రాష్ట్రంలో అత్యధిక వార్షిక ఆదాయం ఉన్న ఆలయంగా మారింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వార్షిక ఆదాయం వరుసగా మూడో ఏట 200 కోట్ల మార్కును దాటింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆలయ ఆదాయం ఏకంగా 243 కోట్లు దాటింది. 2023-24లో 224 కోట్లు, 2024-25లో 212 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది దేవస్థానం. తెలంగాణలో 200 కోట్లకు పైగా వార్షిక ఆదాయం సాధించిన ఏకైక ఆలయంగా యాదగిరిగుట్ట నిలిచింది. ఈ స్థాయిలో భారీ ఆదాయం పెరగడానికి ఆలయ పునర్నిర్మాణం, ఆ తర్వాత పెరిగిన భక్తుల రద్దీ ప్రధాన కారణాలు. ఆలయాన్ని అద్భుతమైన కృష్ణశిలలతో ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత యాదగిరిగుట్ట ఆలయానికి భక్తుల రద్దీ భారీ స్థాయిలో పెరిగింది. గతంలో ఏడాదికి 80 లక్షల వరకు ఉన్న భక్తుల సంఖ్య పునర్నిర్మాణం తర్వాత 1 కోటి దాటింది. సాధారణ రోజుల్లో 25,000 మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు. వారాంతాలు, సెలవుల్లో 50,000 నుంచి 70,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత పెరుగుతుంది. హుండీతో పాటు ఆలయంలో సింహభాగం ఆదాయం ప్రసాదాల విక్రయం ద్వారానే వస్తోంది. భక్తుల సంఖ్య పెరగడంతో ప్రసాదాల కౌంటర్ల నుంచి నిత్యం లక్షలాది రూపాయల ఆదాయం వస్తోంది. 150 రూపాయల ప్రత్యేక దర్శనం, 300 రూపాయల బ్రేక్ దర్శనం, VIP దర్శనం ద్వారా ప్రతిరోజు ఖజానాకు భారీగానే నిధులు వస్తున్నాయి.